2 గంటలు గడుస్తున్న సిబ్బంది బయటికి రాలేదు. 5 సిబ్బంది స్నేక్ క్యాచర్లతో పాటు మొత్తం 60 మంది లోపలికి వెళ్ళారు. సొరంగం నుంచి వెళ్లేందుకు అడుగడుగున అవాంతరాలు ఏర్పాటవుతున్నట్టుగా తెలుస్తోంది. చిమ్మ చీకటి, ఆక్సిజన్ అందక సిబ్బంది ఇబ్బంది పడుతున్నట్టుగా సమాచారం. రహస్య గదికి వెళ్లేందుకు సొరంగంలో రహదారి లేని పరిస్థితి. 3వ గది తెరుస్తారన్న విషయం తెలిసి భారీగా భక్తులు తరలి వచ్చినట్టుగా తెలుస్తోంది. పూరి జగన్నాథ స్వామి ఆలయం దగ్గర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇవాళ ఆ రహస్య గది మర్మమేంటో బయటపడబోతోంది. రహస్య గదిలో నిజంగా సొరంగ మార్గం ఉందా లేదా విష సర్పాలు అక్కడ కాపలాగా ఉన్నాయా? అదంతా ఇవాళ బయటకు రాబోతోంది. బయట ప్రపంచానికి పూరి రత్న భాండాగారంలోని రహస్య గది వివరాలన్నీ కూడా బయటికి తెలియబోతున్నాయి. ఆ ప్రక్రియ కొనసాగుతోంది. 2 గంటలు గడుస్తున్న సిబ్బంది